హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. నాలాను ఆనుకొని 50 గజాలలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది క్రికెట్ వీళ్ళు వేరే ప్లేస్, వీళ్ళ అపార్ట్మెంట్ వేరే. సాయంత్రం అయితే పిల్లలు ఇక్కడ గేమ్స్ ఇవన్నీ నెట్ ఉన్నది కదా, క్రికెట్ నెట్. యాభై గజాల్లో 7 అంతస్తుల భవనం, పైగా నాలాను ఆనుకునే నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. స్థానికులు పరుగులు తీశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న భవనం కూలింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అని సహాయక చర్యలు చేపట్టారు. అది జారి ఇచ్చి పడ్డదంటే వీళ్ళకు డేంజరే. అది కిందకి పారిందంటే అది కూడా డేంజరే. పోయిన మనం ఆగుతున్నాం కదా, వచ్చినాక మనం ఫోన్ తీసుకున్నాం. అదే నేను ఇప్పుడు నిన్నే అడుగుతున్నాను, ఇంకా వాళ్ళని అడిగినా నిన్నే అంటున్నా. నేను ఏమంటలేదు తమ్మి, నేను తీసుకోమంటున్నాను. ఇంకో గంట తీసుకో, అందులో మాటలే వేసి పడుతుంది. కాళ్ళు బాడీ ఉంది అలా. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. నాలాను ఆనుకుని 50 గజాలలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం అయితే పిల్లలు ఇక్కడ గేమ్స్ ఇవన్నీ నెట్ ఉన్నది కదా, క్రికెట్ నెట్. యాభై గజాల్లో 7 అంతస్తుల భవనం, పైగా నాలాను ఆనుకునే నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. స్థానికులు పరుగులు తీశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న భవనం కూలింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అని సహాయక చర్యలు చేపట్టారు. అది జారి ఇచ్చి పడ్డదంటే వీళ్ళకు డేంజరే. అది కిందకి పారిందంటే అది కూడా డేంజరే. పోయిన మనం ఆగుతున్నాం కదా, వచ్చినాక మనం ఫోన్ తీసుకున్నాం. అదే నేను ఇప్పుడు నిన్నే అడుగుతున్నాను, ఇంకా వాళ్ళని అడిగినా నిన్నే అంటున్నా. నేను ఏమంటలేదు తమ్మి, నేను తీసుకోమంటున్నాను. ఇంకో గంట తీసుకో, అందులో మాటలే వేసి పడుతుంది. కాళ్ళు బాడీ ఉంది అలా. భవనం కూలి పక్కనున్న మరో అపార్ట్మెంట్ దెబ్బతింది. భవనంలోకి శిథిలాలు పడ్డాయి. దీంతో ఇళ్లలోని వస్తువులు ధ్వంసమయ్యాయి.
అందులో ఉంటున్న ఆ భవనాన్ని ఖాళీ చేసి వెళ్తున్నారు. ఇది క్రికెట్ వీళ్ళు వేరే ప్లేస్, వీళ్ళ అపార్ట్మెంట్ వేరే. సాయంత్రం అయితే పిల్లలు ఇక్కడ గేమ్స్ ఇవన్నీ నెట్ ఉన్నది కదా, క్రికెట్ నెట్. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. నాలాను ఆనుకుని 50 గజాలలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. బాబు చూస్తూ చేయండి. పైన చూడండి, అది పడిపోయే అవకాశం కేసు ఊడిపోతుంది. ఒకసారి బాబు ఈ అపార్ట్మెంట్ వాసన ఒకసారి దగ్గర ఏం జరిగింది? కింద పడతాం అనవసరంగా. కింద పడ్డామనుకో. 50 గజాల్లో 7 అంతస్తుల భవనం, పైగా నాలాను ఆనుకునే నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. స్థానికులు పరుగులు తీశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న భవనం కూలింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అని సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. నాలాను ఆనుకుని 50 గజాలలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. యాభై గజాల్లో 7 అంతస్తుల భవనం, పైగా నాలాను ఆనుకునే నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. స్థానికులు పరుగులు తీశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న భవనం కూలింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారని సహాయక చర్యలు చేపట్టారు.
భవనం కూలి పక్కనున్న మరో అపార్ట్మెంట్ దెబ్బతింది. భవనంలోకి శిథిలాలు పడ్డాయి. దీంతో ఇళ్లలోని వస్తువులు ధ్వంసమయ్యాయి. అందులో ఉంటున్న వారు ఆ భవనాన్ని ఖాళీ చేసి వెళ్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. నాలాను ఆనుకొని 50 గజాలలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. గజాల్లో 7 అంతస్తుల భవనం, పైగా నాలాను ఆనుకునే నిర్మాణం. దీంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ కారే, మోపద్గా గుర్తించారు. వీరిద్దరూ కొండాపూర్లో ఉంటూ టైల్స్ కార్మికులుగా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం కూలింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక చర్యలు చేపట్టారు. భవనం కూలడంతో పక్కనున్న అపార్ట్మెంట్పై శిథిలాలు పడ్డాయి. శిథిలాల ధాటికి ఆ భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆ అపార్ట్మెంట్లోని 2కి గాయాలయ్యాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న హాస్టల్లోని వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. అపార్ట్మెంట్ ధ్వంసం కావడంతో అందులోని వారు ప్లాట్లను ఖాళీ చేసి వెళ్తున్నారు. లైవ్ కంటిన్యూటీ ఉందన్న, ఇప్పటికి కూడా ఉంది. ఏమో మరి నాకు తెలియదన్న. అంజయ్ నగర్లో ఈ నిర్మాణంలో ఉన్న భవనం ఒకటి LR+6 ఉన్నటువంటి భవనం కూలిపోయింది. సో కూలిపోవడానికి కారణాలన్నిటికీ మనం ఇంకా పరిశీలించాలి. ప్రస్తుతం మేము ఆ కూలిపోయినటువంటి డెబ్రీస్లో ఫైర్ సర్వీస్ సిబ్బంది, SDRF తెలంగాణ ఫైర్ సర్వీస్ సిబ్బంది మొత్తం కలిసి విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అనే దాన్ని ఉపయోగించి దాంట్లో పరిశీలించినప్పుడు 2 డెడ్ బాడీస్ రికవరీ చేసాం. ఇంకా ఏమైనా ఉన్నారో మళ్ళీ ఇంకా వెతుకులాడడానికి కొనసాగుతుంది. 1 o'clock ఉన్నట్టు చాలా గట్టిగా చప్పుడు వచ్చిందండి. ఆ సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయింది. సో మేము బిల్డింగ్ లో ఎవరు ఉన్నారని చూస్తే ఒక ఆయన 4th floor లో సిక్ అయ్యారు. ఆయన స్ట్రక్ అయితే ఆ బెడ్రూమ్ లో పడుకున్నాడు. ఆయన మొత్తం ఆ సిమెంట్ బిట్స్ అన్ని పడ్డాయి. పడితే ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడే కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశాం గచ్చిబౌలిలో. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తోంది. అపార్ట్మెంట్ లో పైనుంచి సిరీస్ లో కింద నుంచి పైదాకా చూసాము. సిరీస్ కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనట్లు అనిపించట్లేదు. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్ గా అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడవుతుందో తెలియట్లేదండి. వీళ్ళు కట్టేటప్పుడు చాలా సార్లు మేము ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. ఈవెన్ ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కూడా మాది బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. మాదైతే ఆల్మోస్ట్ ఒక 30 feet గ్రౌండ్ ఉంది మాకు ఇక్కడంతా. పిల్లలు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఈవినింగ్ అంతా మామూలుగా అక్కడ. సో లక్కీగా ఇది ఆఫ్టర్నూన్ టైం ఎవరు లేరు అక్కడ. ఈవినింగ్ అట్లా అయితే కూడా ఇంకా డామేజ్ ఎక్కువ ఉండేది. 10 flats మామూలుగా ఇంజూర్ అయ్యొచ్చు, డామేజ్ అయ్యొచ్చు. ఇంకా స్లాబ్ కూడా, ఆ బిల్డింగ్ స్లాబ్ కూడా పైన వేలాడుతుంది పైన. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. నాలాను ఆనుకొని 50 గజాలలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు.
దానికని దూరమే ఉన్నాయి. 50 గజాల్లో 7 అంతస్తుల భవనం, పైగా నాలాను ఆనుకునే నిర్మాణం. దీంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ కారే, మోపద్గా గుర్తించారు. వీరిద్దరూ కొండాపూర్లో ఉంటూ టైల్స్ కార్మికులుగా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం కూలింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక చర్యలు చేపట్టారు. మాట్లాడతావు రిజల్ట్ హలో హలో భవనం కూలడంతో పక్కనున్న అపార్ట్మెంట్పై శిథిలాలు పడ్డాయి. శిథిలాల దాటికి ఆ భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆ అపార్ట్మెంట్లోని 2కి గాయాలయ్యాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న హాస్టల్లోని వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. అపార్ట్మెంట్ ధ్వంసం కావడంతో అందులోని వారు ఫ్లాట్లను ఖాళీ చేసి వెళ్తున్నారు. చూద్దాం మేడం సార్, ఒకసారి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. కొంచెం అక్కడ ప్లేస్ పెడితే అక్కడ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. నాలాను ఆనుకుని 50 గజాలలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. లేదు హైడ్రా కమిషనర్ కెమెరా 50 గజాల్లో 7 అంతస్తుల భవనం, పైగా నాలాను ఆనుకునే నిర్మాణం. దీంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ కారే, మోపద్గా గుర్తించారు. వీరిద్దరూ కొండాపూర్లో ఉంటూ టైల్స్ కార్మికులుగా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం కూలింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక చర్యలు చేపట్టారు. వెళ్ళాలి అందరూ బయటికి, సార్ బయటికి వెళ్ళాలి అందరూ. భవనం కూలడంతో పక్కనున్న అపార్ట్మెంట్పై శిథిలాలు పడ్డాయి. శిథిలాల ధాటికి ఆ భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆ అపార్ట్మెంట్లోని 2కి గాయాలయ్యాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న హాస్టల్లోని వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. అపార్ట్మెంట్ ధ్వంసం కావడంతో అందులోని వారు ఫ్లాట్స్లను ఖాళీ చేసి వెళ్తున్నారు.
అరే దూరం నుంచి తీసుకోరా బాబు. వెరీ గుడ్ వెరీ గుడ్. భయ్యా హలో బ్రదర్. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. నాలాను ఆనుకుని 50 గజాలలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. యాభై గజాల్లో 7 అంతస్తుల భవనం, పైగా నాలాను ఆనుకునే నిర్మాణం. దీంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ కారే, మోపత్గా గుర్తించారు. వీరిద్దరూ కొండాపూర్లో ఉంటూ టైల్స్ కార్మికులుగా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం కూలింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక చర్యలు చేపట్టారు. తమ్ముడు 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 మనం దూరంగా ఉండాలి. ఇసడి దానిలో దూసుకుపోవద్దు. కొన్ని మనం ఆ బిల్డింగ్లు పడుతూనే ఉంటాయి అనవసరంగా. భవనం కూలడంతో పక్కనున్న అపార్ట్మెంట్పై శిథిలాలు పడ్డాయి. శిథిలాల ధాటికి ఆ భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆ అపార్ట్మెంట్లోని 2కి గాయాలయ్యాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న హాస్టల్లోని వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. అపార్ట్మెంట్ ధ్వంసం కావడంతో అందులోని వారు ప్లాట్లను ఖాళీ చేసి వెళ్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. నాలాను ఆనుకుని 50 గజాలలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. యాభై గజాల్లో 7 అంతస్తుల భవనం, పైగా నాలాను ఆనుకునే నిర్మాణం. దీంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ కారే, మోపత్గా గుర్తించారు. వీరిద్దరూ కొండాపూర్లో ఉంటూ టైల్స్ కార్మికులుగా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం కూలింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక చర్యలు చేపట్టారు. భవనం కూలడంతో పక్కనున్న అపార్ట్మెంట్పై శిథిలాలు పడ్డాయి. శిథిలాల దాటికి ఆ భవనం ధ్వంసమైంది.
ఈ ఘటనలో ఆ అపార్ట్మెంట్లోని ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న హాస్టల్లోని వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. అపార్ట్మెంట్ ధ్వంసం కావడంతో అందులోని వారు ఫ్లాట్లను ఖాళీ చేసి వెళ్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. నాలాను ఆనుకుని 50 గజాలలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. నేను ఇప్పుడు నిన్నే అడుగుతున్నాను, ఇంకా వాళ్ళని అడిగినా నిన్నే అంటున్నా. నేను ఏమంటలేదు తమ్మి, నేను తీసుకోమంటున్నాను, ఇంకో గంట తీసుకో. అందులో మాటలే వేసి పక్కన కాళ్ళు బాడీ ఉంది అలా DRF 50 గజాల్లో 7 అంతస్తుల భవనం, పైగా నాలాను ఆనుకునే నిర్మాణం. దీంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ కారే, మోపద్గా గుర్తించారు. వీరిద్దరూ కొండాపూర్లో ఉంటూ టైల్స్ కార్మికులుగా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం కూలింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక చర్యలు చేపట్టారు. భవనం కూలడంతో పక్కనున్న అపార్ట్మెంట్పై శిథిలాలు పడ్డాయి. శిథిలాల దాటికి ఆ భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆ అపార్ట్మెంట్లోని 2కి గాయాలయ్యాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న హాస్టల్లోని వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. అపార్ట్మెంట్ ధ్వంసం కావడంతో అందులోని వారు ఫ్లాట్లను ఖాళీ చేసి వెళ్తున్నారు. విల్సన్ డేంజరే. పోయిన మనం ఆగుతున్నాం కదా, వచ్చినాక మనం ఫోన్ తీసుకోవాలి. అదే దయచేసి అందరూ బయటికి వెళ్ళాలి. మీడియా
మిత్రులు సహకరించాలి, అందరూ బయటికి వెళ్ళాలి. మిత్రులు బయటకు వాళ్ళ